మీరు ద్వంద్వత్వంలో జీవించినంతకాలం మాయ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మంచి మరియు చెడు, కాంతి మరియు చీకటి మొదలైన వాటి యొక్క ద్వంద్వత్వం ధూళి బొట్టి నుండి గొప్ప స్మారక చిహ్నాల వరకు, అకారణంగా తారుమారు చేయడం నుంచి తెలివైన వారి వరకు అన్నీ ఒకే మూలం నుండి వచ్చాయని అర్థం చేసుకోండి. అందరూ ప్రయాణంలో ఉన్నారు, పనిలో ఉన్నారు. కాబట్టి తమ దైవిక సామర్థ్యాన్ని ఇంకా గ్రహించని వారికంటే మిమ్మల్ని మీరు ఉన్నతంగా భావించకండి. అవసరమైతే మిమ్మల్ని మీరు రక్షించుకోండి. వెనక్కి తగ్గండి, కానీ ఎవరినీ తక్కువ చేయవద్దు. అదే మీ ఆధ్యాత్మిక ప్రగతికి నిజమైన పరీక్ష. మన సంబంధాలు మరియు దైనందిన జీవితమే దానికి పరీక్షా స్థలం. కాబట్టి నా సచ్చరితాన్ని చదవండి మరియు దాని లోతైన అర్థం గ్రహించి ఆలోచించండి. నేను ఎప్పుడూ మీ చుట్టూ ఉంటాను. సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.